ఒలింపిక్స్ చరిత్రలో ఏళ్లుగా ఇదే తంతు. 10 పథకాలు కూడా తీసుకురాలేని స్థితిలో భారత్. 100 కోట్లు ఖర్చు పెడుతున్న కేంద్రం. ఈసారి అదే రిపీట్. 500 కోట్లు ఖర్చుకు 5 అంటే 5 మెడల్స్. ఒలింపిక్స్లో వైఫల్యానికి కారణాలేంటి? స్టార్డమ్తో గేమ్పై కాన్సన్ట్రేషన్ తగ్గుతుందా? లెట్స్ డిస్కస్. దాదాపు 200 దేశాలు పాల్గొంటున్న బిగ్గెస్ట్ ఈవెంట్ ఒలింపిక్స్. ఇందులో వేల మంది అథ్లెట్స్ ఆయా క్రీడల్లో పాల్గొంటారు. ఇందులో మెడల్ తెచ్చుకుంటే భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారి మోగిపోతుంది. అందులో నో డౌట్. అందుకే ఇక్కడ మెడల్ కొట్టాలని ఇటు గవర్నమెంట్ అటు ప్లేయర్స్ గట్టిగానే ప్రయత్నిస్తారు. అందుకే ప్లేయర్లకు ఎక్కడా ఎలాంటి కష్ట నష్టాలు కలగకుండా భారీ బడ్జెట్ కేటాయిస్తుంది ప్రభుత్వం. 117 మంది ప్లేయర్స్కు వారి కోటాకు 500 కోట్ల బడ్జెట్. మరి వచ్చిన పథకాలు ఎన్ని? కేవలం 5 అంటే 5. అవును, బడ్జెట్కు పథకాలకు పోలికే లేదు కదా. ఇది నమ్మలేని చేదు నిజం. దీని గురించి ఈరోజు క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. నిజానికి 1956 నుంచి 1992 వరకు భారత్కు ఒలింపిక్స్లో ఒక్క పథకం కూడా రాలేదు. ఆ తర్వాతి ఒలింపిక్స్లో పథకం సాధించిన వారు కూడా సొంతంగా సన్నద్ధమైన వారే తప్ప ఒక్కరిని కూడా వ్యవస్థ తీర్చిదిద్దిన వారుగా చెప్పలేము. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్కు అర్హత సాధించే ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. అంతేకాదు, గెలిచొచ్చిన తర్వాత అందించే నజరానాల కంటే గెలిచేందుకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్ అని నమ్మింది. అందుకే మిషన్ ఒలింపిక్స్ సెల్ పేరుతో స్పెషల్గా ప్రతిసారి స్పెషల్ బడ్జెట్ కేటాయిస్తోంది. గతంలో కూడా 100 కోట్లు కేటాయిస్తే టోక్యో ఒలింపిక్స్లో వచ్చిన పథకాలు 7. ఈసారి కాస్త ఎక్కువగా తెస్తారని 500 కోట్లు కేటాయించింది. అందుకు అథ్లెట్స్కు 96.8 కోట్లు కేటాయించింది. ఇక క్రీడల విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోసం 72.02 కోట్లు, బాక్సింగ్ కోసం 60.93 కోట్లు, ఇక షూటింగ్, హాకీ, ఆర్చరీ, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రోయింగ్, సెయిలింగ్, గోల్ఫ్, టెన్నిస్, ఈక్వెస్ట్రియన్ ఇలా మొత్తం 16 క్రీడలకు అక్షరాల 500 కోట్లు కేటాయించింది కేంద్రం. మరి అంత బడ్జెట్కి వచ్చిన మెడల్స్ ఇప్పటికైతే 5. మరి సౌకర్యాలు సౌలభ్యాలు లేవా అంటే అన్ని పుష్కలంగా ఉన్నాయి. ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి, కానీ ఫలితమే లేదు. నిజానికి పెద్ద పెద్ద దేశాల నుంచి క్రీడాకారులు 100ల సంఖ్యలో పాల్గొంటారు. కానీ మన దేశంలో ఇంత ప్రోత్సహిస్తున్నా కూడా ఒలింపిక్స్ వెళ్ళింది కేవలం 117 మంది. అది కూడా 16 విభాగాలకే ఎలిజిబుల్ అయ్యారు. సరే, వెళ్ళిన వారు ఏం తెచ్చారంటే పెద్దగా థ్రిల్ ఏమీ ఇవ్వలేదు. నిఖత్ జరీన్, పివి సింధు, మీరాబాయి చాను వంటి ప్లేయర్ల మీద బాగా ఆశలుండేవి. ఆ ముగ్గురు నిరాశపరిచారు అని కలిగించిందని. కానీ ఇక మరో హోప్ ఉన్న వినేష్ ఫోగట్ 100 గ్రాముల బరువుతో మ్యాటర్ సెన్సేషనల్ అయింది. మరోవైపు అంతిమ్ అనే మరో క్రీడాకారిని క్రమశిక్షణ రూల్స్ ఉల్లంఘించి డిపోర్టేషన్కు గురైంది. చివరికి ఇప్పుడు మనం 4 కాంస్యాలు 1 రజతంతో ఎక్కడో అడుగు నుండిపోయాం. మరి ప్లేయర్లు ఇలా ఎందుకు ఆడుతున్నారనే విషయానికి వద్దాం. నిజంగా చెప్పాలంటే పేరు మోసిన ప్లేయర్లకు మన దేశంలో మంచి పాపులారిటీ ఇస్తాం. దీంతో వారికి సెలబ్రిటీ స్టేటస్తో పెద్ద స్టార్డమ్ వస్తుంది. అలాగని వారు ఆటలో సేమ్ ఫోకస్ పెడతారంటే ఏదో మిస్ చేస్తారు. గేమ్ మర్చి ఫోకస్ అంతా స్టార్డమ్ మీదో ఎండోర్స్మెంట్ల మీద పెడుతూ ఉంటారు. ఇది అందరి మాట కాదు, కొందరి మాట, కొందరి అభిప్రాయం. వచ్చిన స్టార్డమ్ను మళ్ళీ రిపీట్ అయింది. ఇంకా చెప్పాలంటే పథకాల పట్టికలో 1, 2 జత కలుస్తాయేమో ఇంకా నెక్స్ట్ వచ్చేయి. మొత్తానికి ఈసారి ఒలింపిక్స్ పెద్దగా కిక్ ఇవ్వలేదని చెప్తున్నా. మరి ఇప్పటికైనా ఆటగాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారా, లేక హిస్టరీ రిపీట్ చేస్తూ ఇలానే చేస్తారన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.